తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతోంది. దీంతో శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్మానేరు, లోయర్ మానేరు గేట్లను ఓపెన్ చేశారు అధికారులు. ఎల్లంపల్లి ప్రాజెక్టు 12 గేట్లు ఓపెన్ చేసి 65,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు మిడ్మానేరు 4 గేట్లను ఓపెన్ చేసి 13,000 క్యూసెక్కుల నీటిని లోయర్ మానేరుకు విడుదల చేశారు. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. ఎస్ బలరాం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జలాశయాలన్నీ కూడా పూర్తిగా నిండిపోవడంతో గేట్లన్నీ ఓపెన్ చేసి నీటిని అంతా కూడా దిగువ విడుదల చేయడం జరుగుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు ఇటు మిడ్ మానేరు, లోయర్ మానేరు గేట్లను ఓపెన్ చేశారు. వీటితో పాటు ఇటు మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి 85 గేట్లకు గాను 85 గేట్లను ఓపెన్ చేసి లక్షల క్యూసెక్ల నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేయడం జరుగుతుంది. ఇటు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పాటు ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంట్లో ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయి నీటి సామర్థ్యానికి చేరుకోవడంతో ప్రస్తుతం అయితే అధికారులు అదనంగా వస్తున్నటువంటి నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం కరీంనగర్లోని లోయర్ మానేరు వద్ద ఉన్నాం. లోయర్ మానేరు సంబంధించినటువంటి 10 గేట్లను ఓపెన్ చేయడం జరిగింది. 10 గేట్లను ఓపెన్ చేసి అందులో నుంచి దాదాపు 38,800 క్యూసెక్ల నీటిని అవుట్ఫ్లోగా విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లోగా దాదాపు 30,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో ఇటు రివర్ ఏరియాతో పాటు ఇటు మిడ్మానేరు నుంచి దాదాపు 6,000 క్యూసెక్లు వస్తుంది. రివర్ ఏరియా నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఈ సీజన్లో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి నీరు కావచ్చు, అదేవిధంగా కడెం ప్రాజెక్టుతో పాటు క్యాచ్మెంట్ ఏరియా నుంచి పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 12 గేట్లను ఓపెన్ చేయడం జరిగింది. 65,312 క్యూసెక్ల నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. మిడ్ మానేరు జలాశయం, ఈ లోయర్ మానేరుకు పైన మిడ్ మానేరు ఉంటుంది. ఆ ప్రస్తుతం అయితే మిడ్ మానేరు సంబంధించినటువంటి 4 గేట్లను ఓపెన్ చేస్తారు. ఇన్ఫ్లోగా 14,230 క్యూసెక్ల ఇన్ఫ్లోగా వస్తుంటే అదే స్థాయిలో అవుట్ఫ్లోగా విడుదల చేయడం జరుగుతుంది. ఇక ఈ నీరంతా కూడా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరి పరివాహ ప్రాంతంలో కురుస్తున్నటువంటి నీరంతా కూడా ఇటు దిగువ గోదావరికి వెళ్తుంది. ప్రస్తుతం అయితే మేడిగడ్డ బ్యారేజ్ వద్ద లక్షల క్యూసెక్ల అవుట్ఫ్లో మాత్రం కొనసాగుతుంది. దాదాపు 3 లక్షల క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతుంది. పెద్ద ఎత్తున వరద నీరు మాత్రం వచ్చి చేరుతుందో నీటినంతా కూడా దిగువ విడుదల చేస్తున్నారు. అవసరాన్ని బట్టి మరిన్ని గేట్లు ఓపెన్ చేస్తామని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇటు లోయర్ మానేరు సంబంధించి మరిన్ని గేట్లు ఓపెన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ప్రాజెక్టు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో ఇటు లోయర్ మానేరుకు పూర్తి సామర్థ్యాన్ని చేరుకునడంతో వస్తున్నటువంటి నీటినంతా కూడా దిగువ విడుదల చేస్తున్నారు. అవసరాన్ని బట్టి మరిన్ని గేట్లు ఓపెన్ చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.